నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. అందరికీ ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ సంక్రాంతి మీ జీవితాల్లో కొత్త వెలుగులు, ఆనందాలు నింపాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు మొదటిసారి ఈ వీడియోని మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటుగా మీకు కింద హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వడం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలం. ఈ ప్రోత్సాహం ఇదే విధంగా కొనసాగాలని అని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు జనరల్ రాజకీయ అంశాలు, రాజకీయ విశ్లేషణలు, రాజకీయ విమర్శలను కాసేపు పక్కన పెట్టేసి కాస్త మంచి విషయాలు మాట్లాడుకుందాం. పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పండుగ శోభ కొట్టొచ్చినట్టుగా కనిపిస్తోంది. ఒక పక్క పండుగ వాతావరణం, మరో పక్క కోడి పందాలు, సరదాలు, సంతోషాలు ఇవన్నీ మన ఆంధ్రప్రదేశ్లో అయితే ప్రతి ఊరు, ప్రతి వాడ, ప్రతి పల్లెలో కనిపిస్తుంది. అయితే ఇందుట్లో మెజారిటీ జనాభా పూట చేత పట్టుకొని ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం వలస వెళ్ళిన వాళ్ళే. హైదరాబాదు, బెంగళూరు, మరో చోటకి అందరూ వేరే వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయి అక్కడ పనులు చేసుకుంటూ, ఉద్యోగాలు చేసుకుంటూ, వ్యాపారాలు చేసుకుంటూ, ఏదో ఉపాధి చూసుకుంటూ తమ జీవితాలు గడుపుతున్నారు. తమ జన్మభూమి మీద మక్కువతోటి పండుగ ఇలాంటి సంక్రాంతి లాంటి సందర్భంలో ఇక్కడికి వచ్చేసి తప్పనిసరిగా హాజరయ్యి ఇక్కడ కూడా పండుగ సెలబ్రేట్ చేసుకుంటారు. అయితే అలా వస్తున్నటువంటి క్రమంలోనే ఒక్కసారి మన రాష్ట్రం గురించి మనం ఆలోచించినట్లయితే మన రాష్ట్రం పురోగమన దిశలో వెడుతోందా లేదంటే తిరోగమన దిశలో వెడుతోందా అనేటటువంటి అంశాలు మనం పరిశీలించినట్లయితే నాకైతే పురోగమనమే కనిపిస్తోంది. ఏంటా పురోగమనం, ఏంటా మంచి విషయాలు అనేది నేను బ్రీఫ్గా తెలుసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తాను. ఎందుకంటే వచ్చాం, పండుగ చేసుకున్నాం, వెళ్ళిపోతున్నాం అనే కాదు. మన భూమి, మన రాష్ట్రం బాగుంటుందా, బాగోట్లేదా, అభివృద్ధి చెందుతుందా, చెందట్లేదా, అభివృద్ధి చెందే అవకాశాలు ఉన్నాయా లేవనేది కూడా ఈ సందర్భంగా తెలుసుకోవటం ముఖ్యం. కాబట్టి కొన్ని అంశాలు, కొన్ని ప్రాజెక్టులు, లేదంటే కొన్ని వివరాలు, కొన్ని ముఖ్యమైనటువంటి అంశాల గురించి నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సిన అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లోను, కేంద్రంలోనూ డబుల్ ఇంజన్ సర్కార్ అంటే ఎన్డీఏ కూటమి గవర్నమెంటే రెండు చోట్ల. ఇది ఖచ్చితంగా మనకు ఉపయోగపడేటటువంటి ముఖ్యమైన అంశంగా కూడా మనం భావించవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లేదంటే ఇక్కడి ఎంపీల యొక్క ఆవశ్యకత అనేది కేంద్రానికి కూడా అవసరం. కాబట్టి ఆ ప్రాధాన్యం వల్ల కానివ్వండి, విభజన వల్ల నష్టపోయామనేటటువంటి ఒక కన్సర్న్ వల్ల కానివ్వండి, ఏదో రకంగా మనకి కేంద్ర ప్రభుత్వం కూడా కొంత గతం కంటే మెరుగ్గా మేలు చేసేటటువంటి ప్రయత్నం అయితే చేస్తుంది. అందుట్లో భాగంగా వచ్చే 3 ఏళ్లకు సంబంధించినటువంటి ప్రణాళిక చూసుకున్నట్లయితే అచ్చంగా 1,00,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్లో అయితే జరగబోతున్నాయి. 1,00,000 కోట్లు, దాదాపు 1,15,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు పీపీపీ మోడ్లో పైప్ లైన్ చేసి మరీ ఉన్నాయి. 2026 నుంచి 28 వరకు ఈ 3 ఏళ్ల కాలంలో ఈ యొక్క పనుడైతే జరగబోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మొదటి ప్లేస్లో, ఇందులో కూడా మొదటి ప్లేస్లో మన రాష్ట్రమే ఉంది. మన తర్వాత తమిళనాడు, ఆ తర్వాత మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఉన్నాయి తప్ప మొదటి ప్లేస్లో 1,15,000 కోట్ల రూపాయల పైచులకు ఈ యొక్క కేంద్ర ప్రాజెక్టులు. కేంద్రం ఇలాంటి ప్రాజెక్టులకు సంబంధించి 800 పైచులకు ప్రాజెక్టులు ప్రతిపాదిస్తే అందుట్లో అచ్చంగా 270 ప్రాజెక్టులు మన రాష్ట్రంలోనే జరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది నిజంగా ఖచ్చితంగా గొప్ప విషయం, అందరూ తెలుసుకోవాల్సిన విషయం, అందరూ అవగాహన పెంచుకోవాల్సినటువంటి అంశం అన్నమాట. ఏ రంగాల్లో మరి ఈ యొక్క పనులు జరగబోతున్నా, ఏ రంగాల్లో ఎంత పెద్ద ఎత్తున నిధులు కేటాయించి పనులు చేస్తున్నారయ్యా అంటే ట్రాన్స్పోర్ట్, లాజిస్టిక్స్ అంటే రోడ్లు, ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు, ఇవి 3 ప్రధాన రంగాల్లో ఎక్కువ పనులు అయితే జరగబోతున్నాయి. ఆ తర్వాత క్యాపిటల్ సిటీ, ఇతర నిర్మాణాలు, ఎనర్జీ, పవర్, వాటర్, శానిటేషన్, ఈ ప్రధానమైన రంగాలు రోడ్లు, ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు, వీటిలో పెద్ద ఎత్తున ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లోకి వస్తున్నాయి, రాబోతున్నాయి, పనులు జరగబోతున్నాయి. ఆ తర్వాత క్యాపిటల్ సిటీ, ఇప్పటికే దాదాపుగా 50,000 కోట్ల రూపాయల పైచులకు టెండర్లు ఖరారయ్యాయి, పనులు జరుగుతున్నాయి. ఇతర నిర్మాణాలు, ఇంకా ఇతర సిటీస్లో నిర్మాణాలు, ఇతర ఇన్ఫ్రా ప్రాజెక్టులో పెద్ద ఎత్తున నిర్మాణాలు జరగబోతున్నాయి. ఎనర్జీ, పవర్ సెక్టార్లో ఎక్కువ మొత్తంలో ప్రాజెక్టులు అనేవి ఆంధ్రప్రదేశ్ చేజిక్కించుకోవడం అనేది ఖచ్చితంగా శుభపరిణామంగా చెప్పుకోవచ్చు. గ్రీన్ ఎనర్జీ, క్లీన్ ఎనర్జీ పేరుతోటి, గ్రీన్ హైడ్రోజన్ పేరుతోటి,
సోలార్ పవర్ పేరుతోటి రకరకాల ప్రాజెక్ట్ అయితే, పంపుడు స్టోరేజ్ వంటివి రకరకాల ప్రాజెక్ట్ అయితే ఆంధ్రప్రదేశ్లోకి వస్తున్నాయి, జరిగేటటువంటి అవకాశం ఉంది. రేపటి రోజున పనులు జరిగేటటువంటి ఛాన్స్ కూడా కనిపిస్తోంది. ఇక అదేవిధంగా జల్ జీవన్ మిషన్ పవన్ కళ్యాణ్ నిర్వహిస్తున్నటువంటి ఈ తన శాఖ పరిధిలోకి వచ్చేటటువంటి ఈ యొక్క జల్ జీవన్ మిషన్ లో కూడా పెద్ద ఎత్తున ఇతర రాష్ట్రాల కన్నా ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ తాగునీటిని అందించేటటువంటి ప్రాజెక్టులు ఎక్కువ మొత్తంలో పెట్టుబడి, ఎక్కువ మొత్తంలో నిధులు కేటాయించి పనులు చేస్తున్నారు. ముఖ్యంగా కొన్ని ఉదాహరణలు మనం చూసినట్టయితే, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఇది 2026లోనే పూర్తయ్యేటటువంటి అవకాశం అయితే కనిపిస్తోంది. ఇది పెద్ద ప్రాజెక్ట్ అని చెప్పుకోవచ్చు. విశాఖపట్నం గూగుల్ డేటా సెంటర్, టాటా వాళ్ళ యొక్క పెట్టుబడులు కానివ్వండి, టీసీఎస్ కానివ్వండి, కాగ్నిజెంట్ కానివ్వండి, ఇలాంటి పెద్ద లులుమాల్ వంటివి కానివ్వండి, ఇలాంటి పెద్ద పెద్ద పెట్టుబడులు మొత్తం విశాఖ కేంద్రంగా వస్తున్నటువంటి తరుణంలో భోగాపురం అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ అనేది వాయువేగంతో పూర్తి కావటం, మొన్న ట్రయల్ రన్ కూడా పూర్తయింది. ఇది అభివృద్ధికి ఊతమిచ్చేటటువంటి ప్రాజెక్టుగా కూడా మనం చెప్పుకోవచ్చు. దాంతోపాటుగా అమరావతి క్యాపిటల్ సిటీ రేపు పండుగ తర్వాత ఈ నెలాఖరు కల్లా ఇంకొక 10,000 నుంచి 25,000 మంది కార్మికులు ఎక్కువగా వచ్చి అక్కడ పనిచేసే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి నిర్మాణంతో పోలిస్తే ఇంకా ఎక్కువ నిర్మాణాలు వాయువేగంతో జరిగే అవకాశం కూడా కనిపిస్తోందట. ముఖ్యంగా రికార్డు వేగంతో కాంక్రీట్ పనులు జరగాలనేటటువంటి కృత నిశ్చయంతో ప్రభుత్వం కనిపిస్తోంది. గతంలో మనం పోలవరంలో కూడా ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు సొంతం చేసుకున్నాం, రికార్డు వేగంతో కాంక్రీట్ పనులు పూర్తి చేసినటువంటి పరిస్థితుల్లో. సేమ్ అదే ఇక్కడ రిపీట్ చేస్తూ కూడా రికార్డు స్థాయిలో కాంక్రీట్ పనులు పూర్తి చేసేటటువంటి విధంగా కూడా కొన్ని ప్రణాళికలు వేశారు. కొన్ని ఆల్రెడీ సక్సెస్ అయ్యాయి, మరికొన్ని కూడా ముఖ్యంగా ఇప్పటికే సెక్రటేరియట్ భవనం, హైకోర్టు భవనం వంటివి ఇవన్నీ నిర్మాణం ఆల్రెడీ తాత్కాలికంలో ఉన్నాయి, కాస్త ఈసారి పర్మనెంట్ స్ట్రక్చర్లోకి వెళ్ళిపోయేటటువంటి విధంగా కూడా ప్లాన్ చేస్తున్నారు. దాంతో పాటుగా జడ్జిల యొక్క నివాసాలు, అసలు ఆ విల్లాలు చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. మొన్నే ఒక ఫోటో చూశాను, కొన్ని వీడియోలు కూడా సోషల్ మీడియాలో తిరుగుతున్నాయి. ఏదో పెద్ద పెద్ద గెటెడ్ కమ్యూనిటీలో ప్రాజెక్టులు, గెటెడ్ కమ్యూనిటీలో నివాస గృహాలు అనుకుంటాం, కానీ ఇవి జడ్జెస్ కోసం నిర్మిస్తున్నటువంటి బంగ్లాలు అని చెప్పేసి నమూనా మోడల్ను కూడా విడుదల చేయడం జరిగింది. అంటే ఆ బిల్డింగ్ కంప్లీట్ అయిపోయింది, మిగిలినవి కూడా తొందరలోనే పూర్తయిపోయే అవకాశం అయితే కనిపిస్తుందట. సో రాష్ట్రంలో ఎక్కువ శాతం యాక్టివిటీ జరుగుతున్నటువంటి ప్రాంతంగా అమరావతి ప్రాంతం అయితే కనిపిస్తుంది. ఇక వీటితో పాటు విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టు, విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ అనేది ఈ రెండు కీలకం కాబోతున్నాయి. ఇప్పటి వరకు మనకు ఆంధ్రప్రదేశ్కి మెట్రో అనేదే లేదు అని అనుకుంటున్న తరుణంలో కీలకమైనటువంటి రెండు నగరాల్లో విజయవాడ, విశాఖపట్నంలో మెట్రో రైల్ ప్రాజెక్టులు వచ్చేటటువంటి అవకాశం, దాని ద్వారా ఇంకా నగరం యొక్క విస్తరణ, పురోగమనం అనేది మనం చూసే ఛాన్స్ ఉందని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వం చెప్తోంది. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి నిధులు, కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి వాళ్ళ వాటా కానివ్వండి, లేదంటే ఆ పిపిపి ప్రధాన భాగంలో వాళ్ళు కొంత భాగం తీసుకోవటం, రాష్ట్రానికి కొంత భాగం ఇచ్చి చేయించేటటువంటి ప్రాజెక్టుల యొక్క వివరాలు అనమాట. దాంతోపాటుగా పోలవరం ఈ మార్చి నాటికి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశం, అసలు వచ్చే మార్చి నాటికి పూర్తి స్థాయిలో అంటే అన్ని అడ్డంకులు తొలగించుకొని జాతికి అంకితం అయ్యేటటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో పోలవరం పూర్తయితే ఆంధ్రప్రదేశ్లో ఒక మేజర్ గేమ్ చేంజ్గా కూడా భావించవచ్చు. ఇది మేజర్ గేమ్ చేంజర్ అని చెప్పేసి ఖచ్చితంగా అర్థమవుతుంది. ఎందుకంటే అనేక జిల్లాలు పోలవరం నీళ్ల మీద, పోలవరం కాలువల మీద, పోలవరం జలధారల మీద ఆధారపడి ఉండేటటువంటి పరిస్థితి కూడా చాలా స్పష్టంగా ఉంది. రాయలసీమకు కూడా పోలవరం ద్వారా లబ్ధి కలుగుతుంది. పోలవరం నీళ్ళు ఏదైతే ఉందో అది కృష్ణా డెల్టాకి ఇస్తే, కృష్ణా డెల్టాకి రావాల్సిన కృష్ణా జలాలను పూర్తి స్థాయిలో రాయలసీమ ఉపయోగించుకున్నట్టయితే రెండు ప్రాంతాలు సస్యశ్యామలమయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పోలవరం ఎంత తొందరగా పూర్తయితే అంత రాష్ట్రానికి మేలు. పోలవరం కూడా కేంద్రం ఇచ్చేటటువంటి నిధుల మీద ఆధారపడి నిర్మించే ప్రాజెక్టు కాబట్టి దాన్ని కూడా వాయువేగంతో నిర్మించడానికి కార్యాచరణ అయితే రూపొందిస్తున్నారు. సో రోడ్లు, బ్రిడ్జ్లు, వాటర్ సప్లై, స్మార్ట్ సిటీ, ఇన్ఫ్రా ప్రాజెక్టు, ఇలా అనేక అంశాలు, వీటికి తోడు ప్రైవేటు పెట్టుబడులు, ఈ అన్ని ఆకర్షణలు ఆంధ్రప్రదేశ్లో రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ చిత్రం మార్చడానికైతే ఖచ్చితంగా దోహదపడేటటువంటి అంశాలుగా కూడా భావించవచ్చు. సో 1 కాదు 2 కాదు, కేంద్ర సహకారంతో దాదాపు 1,15,000 కోట్ల రూపాయల పైచిలకు నిధులతోటి
అనేక ప్రాజెక్టులు, దాదాపు 270 పైచిలకు ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్లో చేపట్టబోతున్నారు. కేంద్రం రాష్ట్రం యొక్క ఉమ్మడి సంయుక్త భాగస్వామ్యంలో. అందుట్లో ఎయిర్పోర్ట్లు, పోర్ట్లు, రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ అండ్ ఎనర్జీ, వాటర్, శానిటేషన్, ఇలా అనేక రంగాల్లో ఈ ప్రాజెక్ట్ అయితే రేపటి రోజున కొన్ని పట్టాలు ఎక్కాయి, కొన్ని పట్టాలు ఎక్కబోతున్నాయి, మరికొన్ని అయితే ఫైనల్ స్టేజ్కి వచ్చేటటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సో ఇవన్నీ గేమ్ చేంజర్. ఇదే విధంగా ఆంధ్రప్రదేశ్ ఇదే స్పీడ్తో, జెట్ స్పీడ్తో ముందుకు వెళ్ళినట్టయితే రేపటి రోజున వలసలు లేనటువంటి రాష్ట్రంగా మనం చూడొచ్చు. ఉపాధి అవకాశాలకు కేంద్రంగా కూడా మన రాష్ట్రం మారిపోయినా సరే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అప్పుడు ఇలాంటి సంక్రాంతులు మనం ఎక్కడో వేరే రాష్ట్రాల్లో ఉండి ఉద్యోగం చేసుకుంటూ, ఉపాధి వెతుక్కుంటూ, అక్కడి నుంచి పండగకి మాత్రమే మన జన్మభూమికి వచ్చేటువంటి అవకాశం కాకుండా ఇక్కడే మన దగ్గరే ఉండి మన ప్రాంతంలోనే మనం బ్రతుకుతూ మన ప్రాంతంలోని ఈ పండుగను మరొక్కసారి అద్భుతంగా ఎంజాయ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఖచ్చితంగా మన తరం, రేపటి తరం కూడా ఆ కళని నిజం చేసుకోవాలని అయితే మనం కోరుకుందాం. సో ఈ పండుగ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రేపటి రోజున అభివృద్ధి దిశగా దూసుకువెడుతోంది, అభివృద్ధి చెందబోతోంది అనేటటువంటి కొన్ని వివరాలని, కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాజెక్టుల యొక్క అంశాలను నేను వివరించే, విశ్లేషించే ప్రయత్నం అయితే చేశాను. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నమస్తే.